హలో ఎవ్రీవన్. ముందు వీడియోలో చూసుకున్నట్టయితే ట్రయాంగిల్ స్టార్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో నేర్చుకుందాం. దీంట్లో రివర్స్ ట్రయాంగిల్ స్టార్ ప్యాటర్న్ అది మీరు ఓన్గా చేసి ఉంటే కనుక ఇది కూడా ట్రై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే ప్రీవియస్ వీడియోస్ రిఫర్ చేయండి. ఖచ్చితంగా మీరు పేపర్ వర్క్ అయితే చేయాల్సిందే మీకు పర్ఫెక్ట్గా కోట్ అన్నట్టు అవ్వాలంటే. ఇప్పుడు నేను ఇది ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ మనం పాతవైతే ఎలాగైతే చేసామో i=1 ఉన్నప్పుడు మనకి ఎన్ని స్టార్స్ ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయో ఫస్ట్ రాసుకోవాలి. ఫస్ట్ మనం స్పేసెస్ రాసుకుందాం, తర్వాత స్టార్స్. ఫస్ట్ i=1 ఉన్నప్పుడు మనకి ఎన్ని స్టార్స్ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 0. స్టార్స్ ఎన్ని ఉన్నాయి? 9. 1 2 3 4 5 6 7 8 9. నెక్స్ట్ i=2, i=3 4 5. స్పేసెస్ ఎన్ని ఉన్నాయి? 1 స్పేస్, 2 స్పేస్, 3 స్పేసెస్, 4 స్పేసెస్. స్టార్స్ వచ్చేసి 7 5 3 1. సో మనం దీనికి కోడ్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి ఫస్ట్ ఏంటి, మనం రోస్కి కోడ్ రాయాలి. ఫర్ ఇంట్ i=0, 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 1 i షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ni ప్లస్. ఓకే, నెక్స్ట్ కాలమ్స్కి అంటే కాలమ్ స్పేసెస్కి ఫర్ ఇంట్ j=1, j షుడ్ బి లెస్ దెన్, మనకేంటి ఫస్ట్ 0 రావాలి, 1 2 3 4 రావాలి. అంటే చూడండి ఇక్కడే కనిపిస్తుంది కోడ్ ఎలా రాయాలో. 1 ఉన్నప్పుడు 0 ఉంది, 2 ఉన్నప్పుడు 1 ఉంది, 3 ఉన్నప్పుడు 2 ఉంది, 4 ఉన్నప్పుడు 3 ఉంది, 5 ఉన్నప్పుడు 4 ఉంది. అంటే ఏంటి, -1 చేస్తే మనకి సొల్యూషన్ అనేది వస్తుంది. సో అది రాసుకుంటాం i-1. ఓకే, తర్వాత j++. ఇప్పుడు మనం స్పేసెస్ ప్రింట్ చేస్తున్నాం. SYS. నేను షార్ట్కట్లో రాస్తున్నాను, కోడ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాం, మళ్ళీ మీరు కోడ్ అక్కడ చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్పేసెస్కి మనం రాసేసాం ఫర్లో. నెక్స్ట్ స్టార్స్కి ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఇంట్ j=1, j లెస్ దాన్, ఇక్కడ ఈక్వల్ టు, మనం ఎప్పుడైనా 1 తీసుకున్నప్పుడు మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, 0 తీసుకున్నప్పుడు మాత్రమే లెస్ దాన్ తీసుకుంటాం. నాకు 0తో రాసి అలవాటు అయిపోయి అలా చెప్పాను. కాకపోతే మీకు 1తో కూడా ఎలా రాయాలో తెలియాలి కాబట్టి నేను 1తో చెప్తున్నాను. అంటే మీరు ప్రీవియస్ వీడియోలో నేను 0 తీసుకున్నప్పుడు మనకి ఇది ప్రింట్ అవ్వదు అని చెప్పాను, కానీ అంటే ఆ కోడ్కి అలా ప్రింట్ అవ్వదు. కానీ మనం 0 తీసుకున్నా కూడా దానికి తగ్గట్టుగా మనం టర్న్అవుట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సినట్టు ప్రింట్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమయ్యి ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. డిఫరెంట్ టైప్స్లో ట్రై చేయండి, ఈజీ అయిపోతుంది, మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఇంకా j షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత, ఇప్పుడు మనకి ఏం కావాలి? 9 7 5 3 1 కావాలి. అంటే ఎట్లా n తీసుకుంటాం. ఓకే, n ఇక్కడ వచ్చేసి మనకి 8 వస్తుంది, అంటే ఇది కాదు. సో మనం ఎలా చూసుకోవాలి అంటే n-i. మనకు ప్రతిసారి మనం n-i చేసినప్పుడు ఏమొస్తుంది? 5 - 1 ఎంత? 5 - 1 4 3 2 1 0. మనకేమొస్తుంది? 2 1 0 వస్తుంది. n-i చేస్తే ఇంటూ 2 చేస్తే 4 2s are 8, అంతే కదా. అంటే 8 3 2s are 6, 2 2s are 4 1 0 వస్తుంది. అంటే మనకి ఈ నెంబర్స్ రావాలి కదా. కాబట్టి +1 చేసినప్పుడు 8 9 7 5 2. మీకు అర్థమైందా? నేను ఇంకా క్లియర్గా చెప్తా. ఫస్ట్ అప్రోచ్లో మనకి ఇది వర్కౌట్ అవ్వలేదు. సో మనం ఏం చేసుకుందామంటే ఫస్ట్ n-i చేద్దాం. అంటే n-i చేస్తే మనకి ఏమొస్తుంది? 4 3 2 1 0 వచ్చింది. కానీ మనకేంటి నెక్స్ట్ ఈ నెంబర్స్ కాదు, మనకి ఇంకా డిఫరెంట్ నెంబర్స్ కావాలి కదా. సో దీన్ని మల్టిప్లై ఇంటూ 2 చేసుకుందాం. 2 చేసుకుంటే ఏమొచ్చినాయి మనకి? 8 6 4 2 0 వచ్చినాయి. సో మనకు ఆల్మోస్ట్ దగ్గర నెంబర్స్ వచ్చినాయి దీనికి కంపేర్ చేస్తే. సో మనకి ఇంకో ఒక్క నెంబరే కావాలి. సో మనం ఏం చేస్తాం? +1 చేస్తాం. +1 చేస్తే 9 7 5 3 1 వచ్చేసినాయి అన్నమాట. సో స్టార్స్ యాజ్ యూజువల్గా అలా ప్రింట్ అవుతాయి. అంటే ఎంత? 2 × n-i + 1 j++. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? స్టార్ ప్రింట్ అవుతుంది.
ఇది వచ్చేసి చాలా ఈజీ. మీరు ఒక్కసారి మంచిగా పేపర్ వర్క్ చేయండి. చాలా చాలా సింపుల్ ప్యాటర్న్స్, అర్థమైతే కనుక డెడ్ ఈజీ.